మన పూర్వీకులు నూనెల్ని తయారు చేసుకునే దానికి, వంటకి వాడే నూనెల్ని తయారు చేసే పద్ధతి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈజీగా ప్యాకెట్లో దొరుకుతున్న రిఫైన్డ్ ఆయిల్స్తో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అని ఫస్ట్ చెప్తాను. అది అర్థం చేసుకుంటే ఓకే, దాని నుంచి మళ్ళా ముందు వాడుతున్న పద్ధతికి ఎందుకు మార్పు అవసరం అనేది అర్థమవుతుంది. సో ఫస్ట్ రీజన్, ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్స్ దొరుకుతున్న ప్లాస్టిక్ ప్యాకెట్లు. సో నూనె కావచ్చు, నీళ్లు కావచ్చు, పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, ఇవన్నీ ప్లాస్టిక్లో వస్తున్న తడి పదార్థాలు, వండిన పదార్థాలు. లంచ్ బాక్స్ ఉండొచ్చు, పార్సల్ తెచ్చుకునే ప్లాస్టిక్ కవర్లు కానీ, ప్లాస్టిక్ బాక్స్ కానీ, ఇవన్నీ దాని నుంచి ఏమవుతుంది, ప్లాస్టిక్ది నానో పార్టికల్స్, అంటే కంటికి కనిపించకుండా ఉన్న సైజులో ఉన్న పార్టికల్స్ అన్నీ తినేదాని ద్వారా, తాగేదాని ద్వారా లోపలికి వెళ్ళి మీ ఇంటెస్టైన్ లోపల చిన్న డిపాజిట్గా ఒక లేయర్ తయారైంది. సో ఏం చేస్తుంది ప్లాస్టిక్? ఇప్పుడు వాకింగ్ వెళ్దాం అనుకున్నాం అనుకోండి, బాగా వాన వచ్చే సాధ్యతలు ఉన్నాయంటే ఏం చేస్తారు? పుస్తకం ఏదైతే ఉందో మీ చేతిలో, లేకుంటే ఫోన్ ఉంటే దాన్ని ప్లాస్టిక్ కవర్ లోపల వేసి తీసుకెళ్తారు. ఎందుకు? ప్లాస్టిక్ అనేది వాటర్ రిపెలెంట్, అంటే నీళ్ళని దూరంగా పెడుతుంది. సో ఇలాంటి వాటర్ రిపెలెంట్ ప్లాస్టిక్ పేగుల లోపల ఇట్లా బాగా లైనింగ్ ఉందంటే ఏమర్థము? ఇక్కడ ఏం జరగాల్సినది, పేగుల లోపల చిన్న చిన్న విల్లై అని వేళ్ళలాగా ప్రొజెక్షన్స్ ఉంటాయి. దాని ద్వారానే తిన్న ఆహారంలో ఉన్న పోషకాంశాలని పేగుల లోపల నుంచి రక్తానికి పీల్చుకునేది. కానీ ఆ విల్లై ఉండాల్సిన చోట ప్లాస్టిక్ డిపాజిట్ అయిపోతే నీళ్ళని అక్కడ దూరానికి తోస్తూ ఉంటుంది ఈ ప్లాస్టిక్. సో నీళ్ళల్లో కరిగి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, మినరల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పీల్చుకునే శక్తి తక్కువ అవుతూ వస్తుంది బికాజ్ ఆఫ్ దిస్ ప్లాస్టిక్ నానో పార్టికల్స్. దాని ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏంటి? హెయిర్ ఫాల్. ప్రతి ఒక్కరికి ఇప్పుడు హెయిర్ ఫాల్ ప్రాబ్లం అని చెప్తున్నారు. బాల్డ్ అయిపోతున్నారు. నేను జోక్ చెప్తుంటాను. ముందు అబ్బాయిలు వాళ్ళ అమ్మ నాన్నకి ఆగు, కొన్ని సంవత్సరాలు, 2-3 సంవత్సరాలు నేను పనిచేసి బాగా సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్తున్నారంట. ఇప్పుడైతే అబ్బాయిలు వాళ్ళ అమ్మ నాన్న అడిగే ముందే తొందరగా అమ్మాయిని చూడు, పెళ్లి చేసుకోవాలి, నేను మొత్తం వెంటికలు పోతే ఎవరు పెళ్లి చేసుకోరు అని చెప్తున్నారంట. సో ఎందుకు అవుతుంది ఇలా? పోషకాంశాలు సరిగ్గా అందట్లేదు. దానికి ఒక ముఖ్యమైన కారణం అన్ని దానికి వాడుతున్న ప్లాస్టిక్. సో ఫస్ట్ ఇమీడియట్ ఎఫెక్ట్ నాన్ అబ్జార్ప్షన్ అయితే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఏముంటుంది? లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఈ ప్లాస్టిక్ది దేహంలో ఇది క్యాన్సర్కి కూడా కారణం అవుతుంది. ఇట్ ఈస్ అ కార్సినోజెనిక్ సబ్స్టెన్స్, అంటే దేహంలో క్యాన్సర్ని సృష్టి చేసే శక్తి ఉన్న పదార్థాన్ని కార్సినోజెన్ అని పిలుస్తాము. దాంట్లో ఈ ప్లాస్టిక్ కూడా ఒకటి. రెండో కారణం, రిఫైన్డ్ ఆయిల్స్లో జరుగుతున్న కల్తీ, అడల్ట్రేషన్. సో ఏ పదార్థాలతో అడల్ట్రేషన్ జరుగుతుంది, ఏ విధానంలో? ఎప్పుడైతే యుద్ధంలో మిగిలిపోయిన బాంబుల నుంచి ఫర్టిలైజర్ తయారు చేసి అమ్మారో అదే విధానంలో ఇంకో పెద్ద ఇండస్ట్రీ ఏది? పెట్రోల్ డీజిల్ని తయారు చేసే ఇండస్ట్రీ. సో పెట్రోల్ డీజిల్ని ఎలా తయారు చేస్తారు? భూమి నుంచి
క్రూడ్ ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. విశాఖపట్నం వైపు వెళ్తే, కాకినాడ వైపు వెళ్తే చూసిండొచ్చు, జస్ట్ సముద్రం లోపలికి చూస్తే పెద్ద పెద్ద టవర్ లాగా మీ మొబైల్ టవర్ లాంటి మెషిన్లు పెట్టి భూమి లోపల నుంచి క్రూడ్ ఆయిల్ని పీల్చుతారు. సో ఆ క్రూడ్ ఆయిల్ తీసుకున్న తర్వాత దాన్ని వేడి చేస్తారు. వేడి చేసి మళ్ళా చల్లగా చేసేటప్పుడు, అది ఆవిరయ్యి మళ్ళా చల్లగా అయ్యేటప్పుడు వేరే వేరే టెంపరేచర్స్లో వేరే వేరే రకమైన ఫాసిల్ ఫ్యూయల్స్ సెపరేట్ అవుతాయి. ఒక్క టెంపరేచర్కి ఎల్పిజి అంటే వంటకి వాడే గ్యాస్ తయారవుతుంది. ఇంకో టెంపరేచర్లో పెట్రోల్ వస్తుంది, ఇంకో టెంపరేచర్లో డీజిల్ వస్తుంది, ఇంకో టెంపరేచర్లో కెరోసిన్ వస్తుంది. ఈ రకమైన వేరే వేరే ఫాసిల్ ఫ్యూయల్స్ వస్తే కొనాలో మిగిలిపోయేది మినరల్ ఆయిల్. అన్నీ దాంట్లో నుంచి ఏమేం తీయచ్చో అన్నీ తీసి వాడుకున్న తర్వాత మిగిలిపోయేది మినరల్ ఆయిల్. ఈ మినరల్ ఆయిల్ దేనికి పనికిరాదు. బండికి వేసినా, గ్యాస్ లాగా ముట్టించినా దాంట్లో నుంచి ఎఫిషియెంట్ ఫ్యూయల్గా దాన్ని వాడలేము. సో ఈ మినరల్ ఆయిల్కి ఏ రంగు ఉండదు, వాసన ఉండదు, ఊరికే అది ఒక నూనెలాగా పతలాగా ఉంటుంది. సో కెమిస్ట్రీ ఎంత డెవలప్ అయిందంటే మాకు ఇప్పుడు మీరు పక్కన బేకరీలో వెళ్ళి పిస్తా ఐస్ క్రీమో స్ట్రాబెర్రీ ఐస్ క్రీమో కొన్నారనుకోండి, దాంట్లో ఒక్క భాగం కూడా, ఒక్క ఆటమ్ మాలిక్యూల్ కూడా పిస్తా కానీ స్ట్రాబెర్రీ కానీ ఉండదు. అన్నీ యాడ్ చేసిన కెమికల్సే ఆ రుచికి, ఆ రంగు వచ్చేదానికి, ఆ వాసన వచ్చేదానికి అన్ని దానికి కెమికల్సే వాడేది. అలాగే ఈ మిగిలిపోయిన మినరల్ ఆయిల్కి ఒక్క డ్రాప్ ఒక కెమికల్ వేస్తే ఆ మినరల్ ఆయిల్ ఇప్పుడు కొబ్బరి నూనెలాగా వాసన వస్తుంది, ఫీల్ అవుతుంది, టేస్ట్ కూడా వస్తుంది. అదే మినరల్ ఆయిల్కి ఇంకో కెమికల్ ఒక డ్రాప్ వేస్తే అదే మినరల్ ఆయిల్ మీకు సన్ఫ్లవర్ ఆయిల్ లాగా వాసన వస్తుంది, టేస్ట్ వస్తుంది. అదే మినరల్ ఆయిల్కి ఇంకా ఒక కెమికల్ వేస్తే అది ఆలివ్ ఆయిల్ లాగా రుచి వస్తుంది, వాసన వస్తుంది. సో ఏ ఆయిల్ కావాలో ఆ ఆయిల్ని కెమికల్స్ వాడి మినరల్ ఆయిల్ మిక్సింగ్ చేసి అమ్ముకుంటున్నారు. అందుకే మీకు మార్కెట్లో అంత తక్కువ ధరకి నూనెలు దొరికేదానికి సాధ్యమవుతుంది. పల్లీలు మార్కెట్లో 100 రూపీస్ తక్కువ దొరకట్లేదు. హోల్సేల్లో బల్క్లో తీసుకున్నాం అన్నా కూడా 80 రూపీస్ అనుకోండి. 4 కేజీలు విత్తనాలు వేస్తే మీకు 1 లీటర్ నూనె వస్తుంది. సో దాని రేట్ ఎంత అవ్వాలి? 80 × 4 మినిమం 320 రూపీస్ పల్లీల నూనె 1 లీటర్కి కావాలి. దానికి ట్రాన్స్పోర్ట్ యాడ్ చేయండి, ప్యాకెట్కి కాస్ట్ యాడ్ చేయండి. చేసేవాళ్ళు వాళ్ళకి లాభము, అమ్మేవాళ్ళు వాళ్ళకి లాభం, అంతా కలిస్తే 400 రూపీస్ తక్కువ మీకు పల్లీల నూనె దొరకదు. కానీ మార్కెట్లో పల్లీలు 100 రూపీస్ అయితే 180-200 రూపీస్కి లీటర్ పల్లీ నూనె దొరుకుతుందంటే ఏమర్థము? ఏదో కల్తీ ఇక్కడ జరుగుతుంది. నేను పల్లీలు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, అన్ని నూనెలు అలాగే తయారవుతున్నాయి. సో మినరల్ ఆయిల్ ఒక అడల్టరెంట్ అయితే ఇంకొకటి ఏమి? యానిమల్ ఫ్యాట్ ఆర్ డాల్డా. సో ఇంకో పెద్ద ఇండస్ట్రీ ఏదంటే మాంసం తయారు చేసే ఇండస్ట్రీ, మీట్ ఇండస్ట్రీ. దీంట్లో చాలా వరకు వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది, అంటే అన్ని భాగాల్ని వాడము. సో మిగిలిపోయిన చర్మము, ఇది అది అన్నీ కలిపి పెద్ద పెద్ద వ్యాట్స్ అంటారు, గిన్నెలు, వ్యాట్ అని పిలుస్తారు. ఈ రూమ్ అంత హైట్ ఉన్నంత గిన్నెలు ఉంటాయి. సో ఆ మిగిలిపోయిన దాని అంతా బాగా ఉడికిస్తే ఏమవుతుంది? కొవ్వు ఏది ఉంటుందో, యానిమల్ ఫ్యాట్ ఏది ఉంటుందో అది పైన తేలుతుంది. దాన్నే కలెక్ట్ చేసి డాల్డా అని అమ్ముతారు, లేకుంటే మా అడల్ట్రేషన్కి వాడతారు, వంట నూనెల్లో మిక్స్ అవుతాయి.
ప్రాబ్లం ఏంటి, ఈ మినరల్ ఆయిల్, యానిమల్ ఫ్యాట్ కూడా బాగా వేడి చేసినప్పుడు ఇవి కూడా కార్సినోజెనిక్, అంటే క్యాన్సర్కి కారణంగా ఉంటాయి. మూడో విషయం, లెటస్ సపోజ్ ఏదో మంచి బ్రాండ్ నూనె మీరు తెచ్చుకున్నారు, వాళ్ళు ఏ కల్తీనో చేయలేదు. పల్లి నూనె అంటే పల్లి నూనెనే ఇస్తున్నారు, సన్ఫ్లవర్ నూనె అంటే సన్ఫ్లవర్ ఆయిలే ఇస్తున్నారు. అయినా కూడా అది మీకు ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఆ నూనెల్ని ఎక్స్ట్రాక్ట్ చేసేదానికి హై టెంపరేచర్ అండ్ హై ప్రెషర్ని వాడుతారు. ఏదైనా విత్తనం ఉండి దాంట్లో ఉన్న ప్రతి ఒక్క చుక్క నూనెని బయటికి తీసి అమ్ముకోవాలనే ఆశలో పెద్ద పెద్ద మెషిన్లో బాగా వేడి చేసి ఒత్తి హై ప్రెషర్ అండ్ టెంపరేచర్, ప్రెషర్ కుక్కర్లో వేసినట్టు ఉంటుంది. సో హై టెంపరేచర్ అండ్ హై ప్రెషర్లో నూనెల్ని ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఫ్రీ రాడికల్స్ అనేటివి తయారవుతాయి. ఫస్ట్ ఏమవుతుంది, ఆ నూనెలో ఉన్న పోషకాంశాలన్నీ నాశనం అయిపోతాయి. ఎలా వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఉన్నాయో అలాగే కొన్ని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉన్నాయి. విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ కే, ఇవన్నీ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. సో సహజంగా నూనెల్లో ఉన్న ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ నాశనం అయిపోతాయి. దాంట్లో ఉన్న ఎన్నో మంచి గుణాలు, ఫర్ ఎగ్జాంపుల్ పల్లి నూనెలో రెస్వెరెట్రాల్ అనేది ఉంటుంది. అది యాంటీ ఏజింగ్గా, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేసే లాంటి ఒక సబ్స్టెన్స్, అది కూడా నాశనం అయిపోతుంది. సో మంచి గుణాలు ఏదైతే ఉన్నాయో, యాంటీ ఆక్సిడెంట్స్ ఏ ఉన్నాయో అన్నీ హై ప్రెషర్ అండ్ హై టెంపరేచర్లో నాశనం అయిపోతాయి. దాంతోపాటు ఫ్రీ రాడికల్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయి, దేహంలో సెల్స్ని డ్యామేజ్ చేస్తాయి. డ్యామేజ్ చేస్తే పర్వాలేదు, రిపేర్ చేసుకోవచ్చని అనుకుందాం. సెల్స్ని చంపేస్తాయి. సరే పోన్లే, కొన్ని సెల్స్ చనిపోతే దాన్ని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు కొత్త సెల్స్తో అని అనుకోవచ్చు. అదంతే కాకుండా ఫ్రీ రాడికల్స్ కూడా కార్సినోజెనిక్గా ఉంటాయి, అంటే దేహంలో క్యాన్సర్ని సృష్టి చేసేలాగా పనిచేస్తాయి. సో ఇన్ని రకాలుగా కార్సినోజన్ అని మాట్లాడుతున్నాము. సో క్యాన్సర్ అంటే ఏంటి, దేహంలో ఏమవుతుంది అని ఒక చిన్న డీవియేషన్ చేసుకొని టాపిక్ని డిస్కస్ చేస్తాం. సహజంగా దేహంలో ఉన్న సెల్స్కి డివిజన్ ప్రాపర్టీ ఉంటుంది. అంటే అవసరం ఉన్నప్పుడు అవసరం ఉన్నంత సెల్స్ డివైడ్ అయ్యి ఒక్క పాత సెల్ నుంచి 2 కొత్త సెల్స్ని జనరేట్ చేసే శక్తి దేహంలో ఉన్న సెల్స్కి ఉంటుంది. ఎగ్జాంపుల్ చర్మంలో రోజు మీరు రుద్ది స్నానం చేసినప్పుడు కొన్ని సెల్స్ పోతాయి. ఆ సెల్స్ మళ్ళా కొత్త సెల్స్ రావాలంటే కింద ఉన్న చర్మంలో ఉన్న సెల్స్ డివైడ్ అయ్యి ఒకటి ఉన్నది 2 అయ్యి కొత్త సెల్స్ని తయారు చేస్తుంది. సో రెగ్యులర్గా మీ స్కిన్ కొత్త సెల్స్ వస్తుంటాయి. లెటస్ సే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దెబ్బ తగిలింది, ఇంత భాగం స్క్రాచ్ అయిపోయి స్కిన్ లాస్ అయింది. సో అప్పుడే ఐడెంటిఫై చేస్తుంది మీ బాడీలో ఉన్న సెల్లు, ఇప్పుడు ఎక్కువ అవసరం ఉంది, ఈ దెబ్బని ఫిల్ చేయాలి, స్కిన్ లాస్ అయిన దాన్ని ఫిల్ చేయాలని ఎక్కువ సెల్స్ ప్రొడక్షన్ చేసి కొత్త సెల్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసి ఆ మొత్తం వూండ్ హీలింగ్కి పనిచేస్తుంది. కానీ ఎప్పటి వరకు ఆ ఇంజురీ హీల్ అయ్యేంత వరకు, దాని తర్వాత మళ్ళా ఆగి నార్మల్ లెవెల్లో మల్టిప్లికేషన్ జరగాలి.
సో అవసరం ఉన్నప్పుడు అవసరం ఉన్నంత మల్టిప్లికేషన్ జరిగే శక్తి దేహంలో మా సెల్స్కి ఉంది. ఆ కంట్రోల్ ఎక్కడ ఉంటుంది? DNA అంటే లోపలున్న జెనెటిక్ మెటీరియల్లో ఆ కంట్రోల్ ఉంటుంది. ఎప్పుడు ఓపెన్ అప్ అయ్యి మల్టిప్లై కావాలి, ఎప్పుడు చాలని మళ్ళా నార్మల్గా ఉండాలి. కానీ ఎలాంటి పదార్థాలు? కార్సినోజెన్స్ అనే లాంటి పదార్థాలు. సో ఇప్పుడు మేము డిస్కస్ చేసినట్టు ప్లాస్టిక్ నానో పార్టికల్స్ ఉండొచ్చు, ఫ్రీ రాడికల్స్ తయారైనవి ఉండొచ్చు, మినరల్ ఆయిల్ ఉండొచ్చు, అలాగే మందులు ఎన్నో వాడుతున్నామే, పెస్టిసైడ్స్, వీడిసైడ్, ఫంగిసైడ్, అడిటివ్స్, కలర్స్, ప్రిజర్వేటివ్స్, ఈ రకమైన కెమికల్స్ అన్నీ కూడా కార్సినోజెన్గా పనిచేస్తాయి. అలాగే సిగరెట్ స్మోకింగ్, టొబాకో, ఆల్కహాల్ ఇవన్నీ కూడా కార్సినోజెన్స్గా పనిచేస్తాయి. ఏం చేస్తాయి? ఈ జెనెటిక్ మెటీరియల్ని డిస్టర్బ్ చేస్తాయి. అంటే ఆ కంట్రోల్ అనేది తప్పేలాగా చేస్తాయి. ఒక సెల్ 2 అవుతుంది, 2 4 అవుతుంది, 4 8గా డివైడ్ అవుతూనే ఉంటుంది. నాన్ స్టాప్ కొత్త సెల్స్ తయారవుతూనే ఉంటాయి. దాన్నే ఏమని పిలుస్తాము? క్యాన్సర్ గడ్డ అని పిలుస్తాము, ట్యూమర్ అని పిలుస్తాం. సో ఏమది? బయట నుంచి వచ్చినది ఏది కాదు. బయట నుంచి ఈ జెనెటిక్ మెటీరియల్ని డిస్టర్బ్ చేసిన పదార్థాల వల్ల దేహంలో ఉన్న సెల్స్కి ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది తెలియకుండా కంటిన్యూస్గా ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ సెల్స్ జరిగినప్పుడు ఆ సెల్స్ అన్నీ చేరి ఒక గడ్డగా తయారవుతాయి. దాన్ని ట్యూమర్ అని పిలుస్తాం, దాన్నే క్యాన్సర్ అని అంటాం. సో ఆ లాగా తయారైన సెల్స్ ఏ పని చేయవు. దేహంలో ప్రతి సెల్కి దానిదే పని ఉంటుంది. స్టమక్ సెల్ అంటే యాసిడ్ ప్రొడ్యూస్ చేయాలి డైజెషన్ కోసం. స్కిన్ సెల్స్ ప్రొటెక్షన్ పని చేస్తాయి. మజిల్ సెల్స్ మూవ్మెంట్ పని చేస్తాయి. కానీ ఏ భాగంలో అయినా పుట్టిన క్యాన్సర్ సెల్స్ ఏ పని చేయవు. దాని రూపం కూడా సరిగ్గా ఉండదు. ప్రతి ఒక్క సెల్కి దాందే షేప్ అండ్ స్ట్రక్చర్ ఉంటుంది. క్యాన్సర్ సెల్స్కి రూపం కూడా సరిగ్గా ఉండదు. అవి చేసేది ఒకే పని. ఏంటది? ఇంకా కొత్త సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తూనే ఉండేది. డివైడ్ అండ్ మల్టిప్లై, కీప్ ఆన్ మల్టిప్లైయింగ్. సో ఈ రకంగా తయారైన క్యాన్సర్ గడ్డ ఎక్కడైనా కావచ్చు, బ్రెయిన్లో కావచ్చు, థ్రోట్లో కావచ్చు, లంగ్స్లో కావచ్చు, స్టమక్లో కావచ్చు, రెక్టంలో కావచ్చు, బోన్లో కావచ్చు, ఎక్కడైనా గడ్డ పెరగచ్చు. ఎక్కడ పెరిగిందో అక్కడే ఉంటే దాన్ని స్టేజ్ 1 క్యాన్సర్ అని పిలుస్తాం. కానీ మామూలుగా తెలిసేంత లోపలే స్టేజ్ 4 స్టేజ్ 3 వచ్చేసిందని చెప్తుంటారు. సో ఏంటి ఆ స్టేజ్ 3 స్టేజ్ 4 అంటే? క్యాన్సర్ లాగా, అంటే ఇలా కంట్రోల్ లేకుండా డివైడ్ అవుతున్న ఒక్క సెల్ కూడా ఏదైనా మీ రక్తం లోపలికో లింఫ్ లోపలికో వచ్చిందంటే ఏం చేస్తుంది? రక్తం పని ఏంటి? ఇట్ ఈస్ అ సర్క్యులేటరీ ఫ్లూయిడ్, అంటే తిరుగుతూ ఉంటుంది దేహం మొత్తం. సో తిరుగుతున్న రక్తం పాటి ఒక్క క్యాన్సర్ సెల్ లోపలికి వచ్చి మీ బాడీలో తిరుగుతూ ఉంటే ఎక్కడైనా దూరంలో బయటికి రావచ్చు. లెటస్ సే స్టమక్లో స్టార్ట్ అయిన క్యాన్సర్ది ఒక్క సెల్లు రక్తం లోపలికి వచ్చి రక్తంతో పాటు తిరుగుతూ స్టమక్లో స్టార్ట్ అయిన సెల్లు బోన్లో బయటికి వచ్చింది. వెన్నంలో ఉన్న బోన్లో బయటికి వచ్చింది. అక్కడ వెళ్ళి ఊరికే ఉండదు. మళ్ళా ఈ సెల్ ఏం చేస్తుంది? అక్కడ కూడా ఇట్ విల్ అగైన్
మల్టిప్లై అక్కడ కూడా ఇంకో గడ్డ పెరిగేలాగా చేస్తుంది. అప్పుడు ఏమని పిలుస్తాము? మెటాస్టాసిస్ అయింది. అంటే ఒక్క చోట దేహంలో మొదలైన క్యాన్సరు దూరానికి స్ప్రెడ్ అయిందంటే దాన్ని మెటాస్టాసిస్ అంటాము. అప్పుడు స్టేజ్ 3 స్టేజ్ 4 క్యాన్సర్ అయింది అని చెప్తాం. బేసిక్ చాలా సింపుల్గా క్యాన్సర్ అనేది పెద్ద రోగం, కానీ అందరికీ అర్థమయ్యేలాగా సింపుల్గా బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో ఏ ట్రీట్మెంట్ అయినా ఏం చేస్తున్నారు? ఈ సెల్స్ని చంపే ప్రయత్నం చేస్తున్నాం. అది కీమోథెరపీ కావచ్చు, రేడియేషన్ థెరపీ కావచ్చు, ఇమ్యూన్ థెరపీ కావచ్చు. ఈ రకంగా ఈ సెల్స్ని డైరెక్ట్గా టార్గెట్ చేసి రేడియేషన్తోనో కెమికల్స్తోనో చంపే ప్రయత్నాన్ని చేస్తున్నాం. కానీ ఈ రకమైన ఒక్క సెల్ మిగిలిపోయినా అది మళ్ళా గడ్డ పెరిగే సాధ్యతలు ఉంటుంది. అందుకే 6 నెలల తర్వాత, 2 సంవత్సరాల తర్వాత ఫస్ట్ లంగ్స్లో ఉండింది, ఇప్పుడు ఎక్కడో బోన్లో కనిపించింది అని తర్వాత తెలుస్తుంది. సో ఆ రకంగా కాకూడదంటే ఏంటి? ముందు నుంచియే ఈ లెవెల్లో ఈ కార్సినోజెన్స్కి మేము ఎక్స్పోజర్ని తగ్గించుకొని రావాలి. మా చేతుల్లో ఉన్నంత సాధ్యమైనంతైనా కార్సినోజెన్స్ నుంచి దూరంగా ఉండాలి. దాంట్లో మొదటి స్టెప్ ఏంటి? వంట నూనెల్ని చేంజ్ చేసుకోవాలి. రిఫైన్డ్ ఆయిల్స్లో 1 కాదు 2 కాదు 4 విధానాల కార్సినోజెన్స్ దేహం లోపలికి వెళ్తున్నాయి. సో చాలామంది అడుగుతారు, నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, సిగరెట్లు కాల్చలేదు, ఏం చేయలేదు, అయినా నాకు క్యాన్సర్ వచ్చింది ఎందుకు అని అడుగుతారు. ఏదో శాపమో పాపమో అని అనుకుంటాం. కాదు, మీ వంట నూనెలే చాలు 4 రకాలుగా క్యాన్సర్కి కారణం కావచ్చు. సో క్యాన్సర్ నుంచి దూరంగా ఉండాలి అంటే నూనెల్ని మార్చుకునేది చాలా చాలా ముఖ్యము. ఇది లేకుండా ఇది జరగదు. సో ఏ విధానాల్లో నూనెల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలంటే అదే ఎద్దుగానుగా. చూసారు కదా? సో ఎందుకు ఎద్దుగానుగా అని స్పెసిఫై చేస్తున్నానంటే, మెషిన్ పెట్టి తిప్పిన గానుగ నూనెలో ఆర్పిఎం అనేది ఎక్కువ ఉంటుంది. ఆర్పిఎం అంటే రొటేషన్స్ పర్ మినిట్. ఆ మోటార్ నిమిషంలో ఎన్నిసార్లు తిరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. మెషిన్లో మామూలుగా ఆర్పిఎం అరౌండ్ 20 to 30 పర్ మినిట్ ఉంటుంది. ఆ స్పీడ్లో మెషిన్ తిరిగినప్పుడు మళ్ళా అక్కడ కూడా హీట్ జనరేట్ అవుతుంది. వేడి అయిన కారణం ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవుతాయి. అదే ఎద్దు తిరిగినప్పుడు నిమిషానికి ఆర్పిఎం మ్యాక్సిమం 2 to 3 పర్ మినిట్ ఉంటుంది. అంటే నిమిషానికి 2 నుంచి 3 సార్లు మాత్రమే అది తిరుగుతుంది. ప్రెషర్ పెరగదు, టెంపరేచర్ పెరగదు. సో నిజమైన కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఎద్దుగానుగ నూనెలు. సో ఆ రకంగా చేసినప్పుడు నూనెల్లో ఉన్న విశేష గుణాలు సహజంగా ఉండేటివి అలాగే ఉంటాయి, నాశనం అయిపోవు. అలాగే ఫ్రీ రాడికల్స్ కూడా జనరేట్ కావు. దానికే ఆరోగ్యానికి మంచి నూనెలంటే ఎద్దుగానుగ నూనెలే, ఇంకా ఏది కాదు. మెషిన్ పెట్టి తిప్పినా కూడా అది తీసుకునేదానికి కన్జంప్షన్కి మంచిది కాదు. బెస్ట్ నూనె ఏది వంటకి అని అడుగుతారు. వెరైటీ ఈజ్ ది కీ టు హెల్త్. రొటేషన్లో అన్ని రకాల ఎద్దుగానుగ నూనెల్ని వాడేదే ఆరోగ్యానికి బెస్ట్. సో పల్లీల నూనెలో ఏముంటుంది అప్పుడే చెప్పాను, రెస్వెరట్రాల్ అనేది ఉంటుంది. ఇది హార్ట్కి మంచిది, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది,
యాంటీ ఏజింగ్, తొందరగా వయసు అయినట్టు చర్మం ముదిరిపోయేది అది కాకుండా చూసుకుంటుంది. దేహంలో ఇన్ఫ్లమేషన్ అంటే వాపుల్ని తగ్గించే శక్తి రెస్వెరట్రాల్లో ఉంటుంది. ఇది పల్లీలో ఉన్న బయట పింక్ కలర్ చర్మం తోలు ఉంటుందే దాంట్లో ఉంటుంది. ఏం చేస్తున్నాము, వేయించేసి దాన్ని బాగా రుద్ది ఉప్పని తీసేసి లోపలిది మాత్రం తింటున్నాం. మంచి రెస్వెరట్రాల్ని పారేస్తున్నాం. సో ఈ రకంగా పల్లీల నూనె సహజంగా ఎత్తుగానుగలో తీస్తే రెస్వెరట్రాల్ దొరుకుతుంది. అలాగే ఆవాల నూనెలో థియోసినమిన్ అనే కాంపౌండ్ ఎక్కువగా ఉంటుంది. ఇది యాంటీ క్యాన్సరస్ ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే నువ్వుల నూనెలో విటమిన్ ఈ మ్యాక్సిమం అమౌంట్లో ఉంటుంది. చర్మానికి వెంట్రుకలకి చాలా మంచిది. బయట నుంచి పూసుకునేదానికి లోపల నుంచి తీసుకున్నప్పుడు చర్మ సమస్యలకి నువ్వుల నూనె చాలా మంచిది. వెర్రి నువ్వుల నూనె బ్రెయిన్ సెల్స్ డెవలప్మెంట్కి, నర్వ్ డెవలప్మెంట్కి బాగా పనిచేస్తుంది. కొబ్బరి నూనె ఎండోక్రైన్ గ్లాండ్స్, థైరాయిడ్ గ్లాండ్, ప్యాంక్రియాస్ ఇవి అన్ని దాన్ని యాక్టివేట్ చేస్తుంది. సో ఒక్కొక్క దాంట్లోనూ ఒక్కొక్క మంచి గుణం ఉంటుంది. రొటేషన్లో వాడినప్పుడు మీకు ఆరోగ్యానికి మంచిది. సో రొటేషన్ అన్నప్పుడు నూనెల్లో అది మీరు ఏం వంట చేస్తున్నారనే దాన్ని బట్టి ఉంటుంది, రోజులు వారాలు కాదు. సో ఎక్కువ వేడి చేసి అంటే డీప్ ఫ్రై, బజ్జీలో అప్పడమో చేసుకుంటున్నారంటే దానికి కొబ్బరి నూనె కానీ కుసుమ నూనె కానీ వాడితే మంచిది. దీనిది స్మోక్ పాయింట్ హై ఉంటుంది. సో ఎక్కువ వేడి చేసినా ఇవి డిస్ట్రాయ్ కావు. ఇట్ విల్ నాట్ బీ డిస్ట్రాయిడ్ అట్ హయ్యర్ టెంపరేచర్. సో డీప్ ఫ్రైయింగ్ చేయాలంటే ఏదైనా మీరు బజ్జీలు పకోడాలు చేయాలనుకుంటే కొబ్బరి నూనె కానీ కుసుమ నూనె కానీ వాడచ్చు. అలాగే మామూలు పోపు వేసుకునేదానికి తాలింపుకు పప్పుకు పల్లీల నూనె కానీ ఆవాల నూనె కానీ మంచిది. అదే నెయ్యికి బదులుగా పొడులు కలుపుకుంటున్నారు, ఊరగాయ అన్నం తినేటప్పుడు నెయ్యికి బదులుగా వెర్రి నువ్వుల నూనె వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. నువ్వుల నూనె ఊరగాయల్ని పెట్టినప్పుడు నిలువ ఉండాల్సిన పదార్థాలకి నువ్వుల నూనె బాగా పనిచేస్తుంది. అలాగే చిత్రాన్నము, పులిహోర ఇలాంటి కలర్డ్ రైస్లు చేసినప్పుడు లాస్ట్లో తిరువాత వేస్తామే, దానికి నువ్వుల నూనె వాడితే మంచిది. కుసుమ నూనె వంటకి వాడచ్చు, ఫ్రైయింగ్ డీప్ ఫ్రైయింగ్కి వాడుకోవచ్చు. ఓకే, సో ఇలా ఏ పదార్థాన్ని చేస్తున్నారనే దాన్ని బట్టి నూనెల్ని మార్చి వాడాలి. సో వెర్రి నువ్వులు తెచ్చి మీరు బజ్జీలు చేసుకుంటే చేదొచ్చేస్తుంది. సో దేనికి ఏది సూటబుల్లో దాన్ని తెలుసుకొని వాడాలి. సో కొలెస్ట్రాల్ ఎక్కడి నుంచి వస్తుంది? దేహంలో ఎక్కడ తయారవుతుంది? ఎక్కువైన గ్లూకోజ్ లివర్ కొలెస్ట్రాల్గా మార్చేది 70% కొలెస్ట్రాల్, 30% మాత్రమే తింటున్న ఆహారం నుంచి డైరెక్ట్ ఫ్యాట్లో నుంచి కొలెస్ట్రాల్ వచ్చేది. సో ఆ 70%ని తగ్గించుకుంటే ఖచ్చితంగా ఆటోమేటిక్గా మీ హార్ట్ బ్లాక్స్, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అంటే గ్లూకోజ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. వంటకి నూనెలు కట్టుగానుగ నూనెల్ని వాడాలి. ఓకే, సో ఈ కొన్ని రోగాలకి ప్రోటోకాల్ పుస్తకం చూసినప్పుడు కొన్ని రోగాలకి ఈ నూనెల్ని డైరెక్ట్ పడిగట్టున తాగేది కూడా రాసింటారు. దేంట్లో అది ఫస్ట్ నర్వ్ రిలేటెడ్ ప్రోటోకాల్, అంటే నరాల దౌర్బల్యానికి సంబంధించిన రోగాలు. ఎందుకంటే దేహంలో బ్రెయిన్ అనేది, మా నర్వ్స్ అనేవి కొవ్వుతోనే చేసిన పదార్థాలు. సో మంచి కొవ్వు పదార్థం దేహంలోకి సేవనం చేసినప్పుడే ఈ డ్యామేజ్ అయినది, డీజనరేషన్ జరిగినది బ్రెయిన్లో కానీ నర్వ్స్లో కానీ రిపేర్ చేసేదానికి సాధ్యమవుతుంది. ఇల్లు కట్టాలంటే ఏం కావాలి?
బ్రిక్స్ కావాలి, సిమెంట్ కావాలి. అలాగే దేహంలో నరాల్ని మళ్ళా రీజనరేట్ చేయాలంటే దానికి కొవ్వు పదార్థం, మంచి కొవ్వు ఇచ్చినప్పుడు నరాలు గట్టిపడతాయి. అందుకే పిల్లలు పెరిగే వయసులో 5 సంవత్సరాల వరకు ఎప్పుడైతే బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతుందో ఈ గానుగ నూనెలు వాడితే బాగా బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతుంది. వయసు అయిన తర్వాత ఎప్పుడు నర్వ్స్ డీజనరేషన్ అవుతుంటాయో అప్పుడు ఈ నూనెలు వాడితే మళ్ళా నర్వ్స్ గట్టిపడతాయి. సో నరాల దౌర్బల్యానికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే ఎస్పెషలీ థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు. టైప్ 1 డయాబెటీస్లో ప్యాంక్రియాస్ పనిచేయకుండా ఉండేదానికి దానికి కూడా డైరెక్ట్ నూనెల్ని తాగినప్పుడు ఎండోక్రైన్ గ్లాండ్స్ స్టిమ్యులేట్ అవుతాయి. అలాగే కొన్ని కీలు వాపుల్లో అంటే కీళ్ళ లోపల జెల్లీ లాంటి సబ్స్టెన్స్ ఉంటాయి, దేనివల్ల ఫ్రిక్షన్ కాకుండా ఉంటుంది. ఆ జెల్లీ ఆరిపోతే, నీళ్లు తగ్గిపోతే జాయింట్స్లో అప్పుడు వాపులు నొప్పులు ఉంటాయి. సో ఆ రకంగా మీకు జెల్లీ తగ్గిపోయింది, సమసిపోతున్నాయని చెప్పిన వాళ్ళు కూడా ఈ నూనెలు 2-3 చెంచాలు పొద్దున పడిగడుపున తాగినప్పుడు ఆ జెల్లీ సైనోవియల్ ఫ్లూయిడ్ రీజనరేట్ అయ్యేదానికి సహాయం అవుతుంది. సో ఈ 3 రకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ప్రోటోకాల్లో పొద్దున ఫస్ట్ లేచిన వెంటనే 2-3 చెంచాలు నూనె తాగండి అని రాసింటారు. ఒక్కొక్క వారం ఒక్కొక్క లాంటిది, మళ్ళీ అది కూడా రొటేషన్లో ఉంటుంది, పుస్తకంలో చూసుకోండి. సో దాని ప్రకారం నూనెలు వంటకి వాడేది కాకుండా తాగేదానికి అవసరం కొందరికి ఉండొచ్చు, వేరే ప్రాబ్లమ్స్ వాళ్ళకి అవసరం ఉండదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.